హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు చింత చిగురు చికెన్ వండుకుందామండి. అందుకని 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అలాగా వేయించుకోవాలండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. 1/2 కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి ఆ విధంగా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలండి. ఈ రెండు కూడా హై ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. ఈలోపు మనం చింత చిగురు బాగు చేసుకుందాం. పుల్లలు ఏమీ లేకుండా ఏరేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన చికెన్లో కొద్దిగా పసుపు, 2.5 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. ఈ కూరని బాగా కలుపుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఆ విధంగా వేయించినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ చింత చిగురు కొంచెం వేడి చేస్తుంది కాబట్టి 2 స్పూన్ల పెరుగు వేస్తున్నానండి కూరలో. ఈ పెరుగు వేసిన తర్వాత మరి కొంచెంసేపు వేయించుకోవాలి. నూనె పైకి తేలే వరకు కూడా ఈ చికెన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మెత్తగా చికెన్ అంతా కూడా ఉడకనిచ్చేసేయాలండి. ఈలోపు మనం తీసుకున్న చింత చిగురులో పుల్లలన్నీ ఏరేసుకుని ఆ విధంగా నలిపి పెట్టుకోవాలండి. బాగా మెత్తగా చింత చిగురిని నలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా నలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, కూర టేస్ట్. ఇప్పుడు ఉడికిన దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకునే మసాలా వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చింత చిగురు కూడా వేసేసుకుని ఇందాక తీసుకున్న చింతపండులో కొద్దిగా రసం తీసుకుని ఆ రసం కూడా వేసుకోవాలండి. చింత చిగురు కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, ఎంతో రుచికరమైనటువంటి చికెన్ చింత చిగురు రెడీ అయిపోయిందండి.